ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనము. బికాస్ ద సోవరెన్ లార్డ్ helps me, I will not be disgraced. Therefore have I set my face like flint, and I know I will not be put to shame. Isaiah chapter 50 verse 7. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సుస్పష్టముగా మనకు సెలవిస్తుంది. ఏంటి అంటే, మనము ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాము గనుక, ఆయన మీద ఆధారపడ్డాము కాబట్టి మనకు సహాయము అక్కడ నుండే వస్తుంది. మనము సిగ్గుపడే పరిస్థితి మనకు రాదు. మనకు ఈ లోకం అనుకున్నట్లు, ఈ ప్రజలు చేయాలి అని యోచించినట్లు మన శత్రువుల ప్రణాళికలు, దురాత్మ శక్తుల ప్రభావము మన మీద పని చేయవు, ఏవి పారవు. ఈ లోక ప్రజలైతే వారికి సహాయంగా మనుష్యులను ఏర్పాటు చేసుకుంటారు. వారి హోదాను బట్టి, వారి స్థితిని బట్టి, వారి చదువును బట్టి, వారికున్న పేరును బట్టి, ఈ వ్యక్తి అయితే మనకు ఈ సమయానికి తప్పకుండా సహాయపడతాడు, ఈ వ్యక్తి అయితే మనల్ని పలానా సమస్య నుండి రక్షిస్తాడు, ఇలాంటి వారి ఫ్రెండ్షిప్ మనకు ఉండాలి, వారితో పరిచయం ఉండాలి, వారితో సన్నిహిత్యం ఉండాలి అని అనుకుంటారు. వారు నిజంగా సహాయపడతారా? నిజంగా వారికి సమస్య వస్తే అది ఏదైనా సరే దాని నుండి విడిపిస్తారా అంటే, అన్ని సందర్భాల్లో కాదు, అన్ని వేళలా కాదు. ఈ లోకపరంగా వారెంత బలవంతులైనా, శక్తివంతులైనా, అధికారులైనా, నేనేమి చేయలేను, నా వలన కూడా అవ్వడం లేదు, నన్ను క్షమించండి, ఈసారికి వేరొక చోట సహాయం అడగండి అని అంటారు. కానీ భక్తుడు అంటున్నాడు, నేను నమ్మింది, నేను ఆధారపడింది, నేను విశ్వసిస్తుంది మనిషిని కాదు, వ్యక్తిని కాదు, సర్వశక్తి గల దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. నా సహాయమాయనే, నా బలమాయనే. నేను సిగ్గుపడే పరిస్థితిని దేవుడు ఎన్నటికీ రానియడని ధైర్యముగా చెబుతున్నాడు. నీవు ఈ రోజున మనుషుల వైపు చూసి సిగ్గుపడే పరిస్థితిని కలిగి ఉన్నావేమో, వ్యక్తుల వైపు చూసి అవమానపడే పరిస్థితిని తెచ్చుకున్నావేమో, నీ ముఖము బయట చూపించలేని విధంగా తలెత్తుకొని తిరగలేనటువంటి వానిగా నీవు అయిపోయావేమో. ఈ రోజున నీవు దేవుని వైపు చూడు, ఆయన నీకు సహాయకుడు అని గ్రహించు. ఆయన నిన్ను ఎన్నడూ సిగ్గుపరచడు అని అర్థం చేసుకో. నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీవు విశ్వసించిన ఎవరైనా నీకు సరైన సమయానికి సహాయం చేయలేక నిస్సహాయులుగా మారిపోవచ్చేమో గాని, నీవు నమ్మిన యేసయ్య మాత్రం ఎప్పుడు నిస్సహాయుడు కాడు. నేను చేయలేను అనడు, నా వలన కాదు అని అస్సలు చెప్పడు, ఇంకొకసారి చేస్తానులేమ్మా అని మాట్లాడడు. ఆయన అద్వితీయుడు, ఆయన ఆరాధ్యనీయుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, సర్వ అధికారి. ఆయనకు సాధ్యం కానిదుందా? బైబిల్ గ్రంథంలో దానియేలుకు వచ్చిన సమస్యను మనం చూస్తే, దానియేలును ఇక మరణానికి అప్పగించే సమయం వచ్చింది. దానియేలు సింహపు బోనులో పడవేయబడ్డాడు. అయితే ఈ ప్రాసెస్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే, దానియేలును ఇష్టపడే రాజుగారు దానియేలును విడిపించుటకు ఎంతో ప్రయత్నించాడు. రాజు ఆజ్ఞ అయినప్పటికీ రాజే దానియేలును రక్షించలేకపోయాడు. రాజు మాట పని చేయలేదు. కానీ దానియేలు మాత్రం ఏ భయం లేకుండా, కలవరం లేకుండా, అసలు ఏమీ జరగనట్లు కూల్ గా ఉన్నాడు. ప్రశాంతంగా మీరేదైనా చేసుకోండి అన్నట్లు సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకో తెలుసా? దానియేలు సహాయకుడు సాధారణమైనటువంటి మనిషి కాదు, రాజు కాదు, మరెవరో కాదు, సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే దానియేలు ధైర్యంగా ఉన్నాడు. దేవుని సహాయం తప్పకుండా వస్తుంది అని గ్రహించాడు. సిగ్గుపడలేదు. సిగ్గుపడే పరిస్థితి దేవుడు తనకు రానివ్వలేదు. నీవు ఈ రోజున గుర్తుంచుకో, యేసయ్య నీకు సిగ్గుపడే పరిస్థితిని రానియడు. నీవు నమ్ముకుంది, నీవు ఆధారపడింది సాధారణమైన వ్యక్తి పైన కాదు, ఆయన ఈ లోక సృష్టికర్త.
ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు, భయంకరమైన వ్యాధుల నుండి విడిపించగలడు, రిపోర్ట్స్ ని తారుమారు చేయగలడు, కఠినుల ద్వారా నీకు సహాయం చేయించగలడు, తోకగా ఉన్న నిన్ను తలగా చేసి ఆశీర్వదింపగలడు. కాబట్టి భయపడకు. నీవు అనుకున్నట్లు నీవు సిగ్గుపడే పరిస్థితి నీకు రాదు. నీకు సహాయం తప్పకుండా వస్తుంది. నీ జీవితం మారుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, మీకు వందనాలయ్యా. అయా, ఈ లోక సృష్టికర్తవు ప్రభా, నీ ద్వారానే మాకు సహాయము కలుగుతుందని ప్రభా. అయా, నిన్ను నమ్ముకున్న వారు, నీపైన ఆధారపడిన వారు ఎప్పుడూ కూడా సిగ్గుపడరు అని లేఖనముల ద్వారా సెలవిస్తున్నావు ప్రభా. అవును నా తండ్రి, నిన్ను నమ్మిన వారిని తండ్రి అయా మరి తండ్రి విడిచిపెట్టని దేవుడవు ప్రభా. నిన్ను నమ్మిన వారిని తండ్రి అయా మరి తండ్రి ఆశీర్వదించే దేవుడవు తండ్రి. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు ప్రభా. ఆదరించారయ్యా, బలపరిచారు, లేవనెత్తారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, అయా వ్యాధి బాధలతో ఉన్నారో, ప్రతి బిడ్డను మీరు ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా మరి తండ్రి, ఆ బలహీనతలను కొట్టివేసి బలపరిచే దేవుడవు నీవే. శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేయువాడవు నీవే. అయా, నమ్మదగిన దేవుడవు తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. అవును ప్రభా, మీ మాటకు లోబడే మనస్సును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి దేవా. అయా మరి తండ్రి, యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయా. వారి యొక్క గృహములో క్షేమాన్ని, సమృద్ధిని మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి నా తండ్రి అయా రక్షణ లేక ఉన్నారో వారందరికీ రక్షణ దయచేయండి. ప్రతి బిడ్డ మారు మనసు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీరే నిజమైన దేవుడని తెలుసుకొని ప్రభా, మిమ్మల్ని తండ్రి అయా వెంబడించేటువంటి కృపను దయచేయండి. అదే విధంగా నా ప్రభా, కోర్టు సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే బిడ్డల పక్షంగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. రైతులను దీవించండి నా తండ్రి. చేతి పని చేసుకునే వారందరినీ కూడా ఆశీర్వదించండి నా తండ్రి. మా భారతదేశాన్ని సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి. తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి నా తండ్రి దేవా. అదే విధంగా నా ప్రభా, ఆర్థిక పరమైన ఇబ్బందులు, లేమిలు యేసు నామములో కొట్టివేయండి నా తండ్రి. అయ్యా, మీరే బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి అయ్యా మరి తండ్రి, చెడు వ్యసనాలతో బిడ్డలు బానిసలై తిరుగుతుండగా నా ప్రభా, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. తల్లి మాటను, తండ్రి మాటను పట్టించుకోక ప్రభా, బిడ్డలు ఎందరైతే బిడ్డలు ఎదురు తిరుగుతున్నారో వారి హృదయాన్ని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వృద్ధులను మీరు కాచి కాపాడండి అయ్యా. అనాథలను ఆదుకోనండి అయ్యా. అభాగ్యులను ఆదరించండి నా ప్రభా. అయ్యా, విధవరాల పక్షముగా మీరే ఉండి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉన్నట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఇంకా తండ్రి అయా మీ యొక్క సన్నిధిలో మొరపెడుతున్నారో, బిడ్డల నిమిత్తము, భర్తల మార్పు నిమిత్తము అయా, తల్లిదండ్రుల మార్పు నిమిత్తము, పిల్లల మార్పు నిమిత్తము, తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన అంతటిని మీరు ఆలకించండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని ఆశీర్వదించండి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా మరి నా తండ్రి అయా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు ఇంకా నా ప్రభా చెప్పుకోలేనటువంటి కష్టముతో అయా, విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడవు నీవే, గాయములు కట్టువాడవు నీవే ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు బలపరుస్తూ రమ్మని
వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.